కాలీఫ్లవర్తో వేడివేడి అన్నంలో కానీ ఏదైనా బ్రేక్ఫాస్ట్లో కానీ ది బెస్ట్గా ఉండాలి అని అంటే ఈ కర్రీని ఈ విధంగానే చేయాలండి. సూపర్ టేస్టీగా ఉండే న్యూ మెథడ్లో కాలీఫ్లవర్ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి. ముందుగా కాలీఫ్లవర్ ముక్కలను అయితే తీసుకొని ఫ్లవర్స్ని తీసుకొని వేడి నీళ్ళలో యాడ్ చేసి దానిలోనే ఉప్పు పసుపుని కూడా యాడ్ చేసి వేడి చల్లారేంత వరకు దీనిని పక్కన పెట్టేసుకొని కర్రీ మంచి టేస్ట్ కోసం ఒక మిక్సీ జాన్ తీసుకొని దానిలో పచ్చి కొబ్బరి ముక్కల్ని జీడిపప్పు బాదం పప్పుల్ని అలాగే అల్లం ముక్కని వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసి దీనిలోనే 2-3 టేబుల్ స్పూన్ వరకు చిక్కటి ఫ్రెష్ పెరుగుని తీసుకొని పలుకులు లేకుండా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి వాటర్ ని యాడ్ చేసుకుంటూ. సో ఈ పేస్ట్ ని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ ని యాడ్ చేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులను యాడ్ చేసి దీనిలోనే సన్నగా పొడవుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని కూడా యాడ్ చేసి ఆనియన్స్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీనిలో కొన్ని కరివేపాకు రెమ్మల్ని పచ్చిమిర్చిని యాడ్ చేసి ఉప్పు కారం పసుపు ధనియాల పొడిని యాడ్ చేసి మొత్తం కలిసేలా కలుపుకుంటూ 1 మినిట్ పాటు వేయించుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ని కూడా యాడ్ చేసి ఈ పేస్ట్ మొత్తం కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. సో దీనిలోనే 1 కప్పు వరకు టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది ఒక సైడ్ ఉడుకుతుంటుంది కదా. సో కాలీఫ్లవర్ వేడి నీళ్ళు అయితే యాడ్ చేసాం కదా, వేడి అనేది పూర్తిగా తగ్గిపోయిందండి. సో ఆ నీళ్ళలో నుండి నార్మల్ ప్లెయిన్ వాటర్ లో యాడ్ చేసి మరో 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వేడి నీళ్ళలో యాడ్ చేసి వెంటనే కర్రీలో వేసేస్తుంటారండి. సో పురుగులన్నీ చచ్చిపోతుంటాయి, నార్మల్ గా బయటకు వచ్చేస్తుంటాయి కదా వేడికి. సో అవి కూడా పూర్తిగా పోవాలంటే మరో 2-3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసినట్లయితే శుభ్రంగా ఉంటుందండి కాలీఫ్లవర్ అనేది. ఇలా నీట్ గా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్ అవుతుంది కదా గ్రేవీ అనేది. చూడండి టమాటాలు అనేవి ఇంకా సాఫ్ట్ గా ఉండాలి, కనిపించకూడదు అనుకుంటే మరి కాస్త సేపు కుక్ చేసుకోండి. ఇలా టమాటాలు ముక్కలుగా ఉంటేనే మాకు నచ్చుతుంది అనుకుంటే ఈ స్టేజ్ లోనే కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని దానిలో తగినన్ని వాటర్ ని యాడ్ చేసుకొని మరోసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఏమైనా స్పైసెస్ సరిపోనట్లయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లోనే కాలీఫ్లవర్ కి మసాలా ఫ్లేవర్స్ అన్ని పట్టి మంచి గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చూసారు కదా పర్ఫెక్ట్ గా అయితే రెడీ అయిపోయిందండి. చివరిగా గరం మసాలా మీ ఆప్షన్ మాత్రమే. కొత్తిమీరని నిమ్మరసాన్ని పిండుకొని ఇది మొత్తం కలిసేలా కలుపుకొని సర్వ్ చేసుకున్నట్లయితే వేడివేడి అన్నంలో కానీ చపాతీ దోశ వాటిల్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.